ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతము దశమస్కందము. సుఖయోగీంద్రుని పరీక్షిత్తో ప్రశ్నించుట. సుఖయోగీంద్రుడు చెప్పిన వంశ విస్తరము విని పరీక్షిత్ ధర్మశీవుడగు యదువంశంన భూతభావుండగు భగవానుడు అవతరించి చేసిన లీలలను వివరముగా చెప్పుదగునని ప్రార్థించెను. భాగవతమున శ్రీకృష్ణ చరితమే ప్రధానము. ఇందు 10 విషయంలో నిరూపించబడినవి. ఈ 10 వివరణమే భాగవతము అని 2వ స్కందమున శుకుడు చెప్పినాడు. సర్గము, విసర్గము, స్థానము, పోషణము, ఊతలు, మన్వంతర వివరణము, అవతార కథలు, నిరోధము, ముక్తి, ఆశ్రయము. మన మనసు ఏదో ఒక విషయమును ఆలంబమునుగా చేసుకొని సాగుచుండెను. ఆ వస్తువు శుభమైనది కావలెను. రజస్తమస్సులు కలదైనచో దాన్ని భావించడి మనసునకు రజస్తమస్సులు అంటును. అందుచే సర్వ జగత్కారణమైన సకల జగద్రక్షణమైన సులభమైన సుందరమైన భగవత్తత్వమును మనసునకు ఆశ్రయంగా కల్పించవలను. అప్పుడు మనసున అంటిన దుర్వాసనలు తొలగి మనసు విష్ణుమయము అగును. ఆ ఆలంబనమగు విషయమెట్టిదో 9 స్కందములలో నిరూపించి 10వ స్కందమున మనసునకు ఆశ్రయముగా శ్రీకృష్ణ కథాప్రసంగమును సుఖయోగీంద్రులు చేయుచున్నారు. సకల భూత సృష్టి వివరణము సర్గము అని తెలిసిన నాడు వాసుదేవుడే అన్నిటికీ మూలము అని తెలియను. చతుర్ముఖ బ్రహ్మ నుండి సత్వ రజస్తమో గుణముల వైషమ్యము చేసాగడి వెష్టి సృష్టి విసర్గము వైకుంఠవాసుడకు శ్రీమన్నారాయణుని విజయము స్థితి అనబడును. భగవానుడు చేయు అనుగ్రహము పోషణము ఆయా కర్మవాసనలు ఊతులు అనబడను. మన్వంతరములలో ధర్మ ప్రవర్తనం ఎట్లు జరిగినదో వివరించుట మన్వంతర కథ. శ్రీహరి యొక్క అవతారముల చరిత్రను ఆయన భక్తుల చరిత్రను వివరించుట ఈశాను కథ. ప్రళయంను సకల విశ్వము స్థూల రూపమును విడిచి సూక్ష్మరూపముతో పరమాత్మతో చేరి ఉండుట నిరోధము. ఆత్మకు ప్రకృతికి సంబంధము చే కలిగిన అన్యదా రూపము పోయి స్వస్వరూపమును పొంది ఉండుట ముక్తి. వీటిని ఎరింగినచో వీటిని అన్నిటికీ ఆధారమైన భగవాన్ని స్వరూపమును స్పష్టంగా గోచరించును. అట్టిది మన కొరకే ప్రకటమగు రూపముతో ఈ లోకమునకు దిగి వచ్చినది. కారణ తత్వమే శ్రీకృష్ణ భగవానుడు. అతనినే మన మనసు ఆశ్రయముగా ఉంచుకొనవలెను. ఇది భాగవత ప్రయోజనము. ఇదే భక్తి. భక్తి కలిగించున్నది భాగవతము. భక్తియే బంధ విముక్తి హేతువు. భక్తియే మహానంద ప్రాప్తికే సాధనము. ఇంతవరకు 9 లక్షణములను వివరించి 10వ ఆశ్రయం యొక్క స్వరూప స్వభావములను వివరించుట దశమస్కందము ఆరంభించుచున్నారు. భగవానుడు ఉత్తమ శ్లోకుడు, మనచే కీర్తింపదగినవాడు. ఏ విషయమునందు తృష్ణ లేనివారు కూడా భగవద్గుణములనే గానము చేయుచుందరు. భగవత్ కథాగానము మరలా జన్మ లేకుండా చేయు ఔషధము. ఔషధములలోనున్న వెగుడుతనం ఉండదు. చెవికి మనసుకు కూడా ఇంపుగా ఉండును. అట్టి భగవద్గుణ శ్రవణమును కసాయివాడు తప్ప ఎవడు విసుగు చెందును. ఇచ్చట అపశగ్నుడు అని పదచ్ఛేదము చేసి వేరొక అర్థమును కూడా చెప్పవచ్చును. కసాయివాని కంటే నీచుడు ఆత్మ నాశనము చేసుకునివాడు. ఆత్మకు శోకము లేదు కావున దాన్ని అపసుక్ అందురు. అట్టి శోకరహిత స్థితిలో ఉండవలసిన ఆత్మను జ్ఞానహీనులై శోకము గలదానిగా భావించు సంసారులు ఆత్మహత్య చేసుకొనడి అపశగ్నులు. వారే భగవద్గుణ శ్రవణమును వినరు కానీ ఇంకెవ్వరు విందురు. కావున శ్రీకృష్ణ కథను నాకు వివరింపుడు అని సుఖయోగీంద్రుని పరీక్షిత్తు కోరినాడు. శ్రీకృష్ణ భగవానుని నౌకగా ఆశ్రయించి మా తాతలు ధర్మరాజాదులు కౌరవ సైన్యం అనేది సముద్రంను సులభముగా దాటిరే. ఆ కౌరవ సైన్య సాగరము భీష్మాది మహాయోధులు అనేది తిమింగలములతో నిండినది. దాన్ని దాటుటకు భగవానుడే మా వారికి అన్నాడు సాధనమయ్యను. మా తాతలను కాపాడుటే కాదు, మా తల్లి కడుపులో నేనుండగా కౌరవ పాండవ వంశములకు బీజముగా మిగిలిన నన్ను అశ్వత్థామ అస్త్రము దహింపచూచినది. కానీ భగవానుడు మా అమ్మ శరణాగతి చేయక చక్రమును దాల్చి గర్భంలో నున్న నన్ను కాపాడెను. సకల ప్రాణిజాతం యొక్క శరీరంలోనున్న ఆత్మలే తన శరీరముగా నిలిచి లోకమును నిలుపుచున్నవాడు. వెలుపల కాలశరీరుకుడై మృత్యువును కల్పించుచున్నవాడు. మాయామనుజుడిగా అవతరించిన శ్రీకృష్ణ భగవానుడే వాని లీలలను వివరింపుము. బలరాముడు రోహిణీ కుమారుడు కదా, అతడు దేవకీదేవి గర్భంన ఉండుట ఎట్లు సంభవించినది?
భగవానుడు వసుదేవుని గృహం నుండి వ్రేపల్లకు ఎందుకు వెళ్ళెను? వ్రేపల్లిలో మధురానగరంలో చేసిన లీల ఏమి? మనుష్య శరీరంతో ఈ లోకమున ఎన్ని సంవత్సరములు స్వామి ఏం చేసి ఉండెను? ఈ వివరములను నాకు ఎరుంగజేయము. నీరు త్రాగకున్నను, దప్పిక చేయగాని, భరింపరాని, ఆకలి చేయగాని నేను బాధపడకుండా మీరు ఉసంగుచున్న హరికథామృతము కాపాడుచున్నది. నాకు ఆకలి దప్పులు అవుటలేదు. ఈ విధంగా పరీక్షిత్తు ప్రశ్నింపగా, కలికాలము యందలి కల్మషములను నాశనము చేయజాలిన శ్రీకృష్ణ చరితమును భగవద్గుణానుభవమే ప్రధానంగా గల సుఖయోగీంద్రుడు ఇట్లు చెప్పుటకు ఆరంభించెను. రాజా, నీ బుద్ధి మంచి అధ్యవసాయంతో కూడి ఉన్నది. వాసుదేవ కథ యందు నిష్ఠతో కూడిన ప్రీతి కలుగుట మహాభాగ్యము. వాసుదేవ కథ వినవలనని అడిగిన వానిని, చెప్పిన వానిని, వినువారిని కూడా గంగాజన్మ వలె పవిత్రము చేయను. అసుర సంపద నుండి మదించిన రాజులు వందల కొలది భూమిని ఆక్రమించి పాలించుచుండిరి. భూమి అసురభారము భరింపలేక గోవు రూపమున బ్రహ్మ వద్దకేగి స్తోత్రము చేసి తనకు కలిగిన ఆపదను నివేదించెను. బ్రహ్మ దాన్ని ఎరింగి దేవతలతో రుద్రునితో కలిసి క్షీరసాగమునకేగెను. దేవదేవుని జగన్నాథుని పురుష సూక్తంతో స్తుతించెను. దానిచే సంతసించి బ్రహ్మకు ధ్యానములో అశరీరవాణి వినిపింపజేసెను. భగవానుడు అనిరుద్ధ రూపంన లోకరక్షణకు క్షీరసాగరంన శయనించి ఉండెను. అచ్చటికి బ్రహ్మరుద్రాద్రులు కూడా చేరలేరు. ధ్యానంలో దర్శించి అనుగ్రహముచే అతడు పలికిన పలుకులు విందురు. బ్రహ్మ విని దేవతలకు ఇట్లు చెప్పాను. భగవానుడు ఇట్లు చెప్పుచున్నాడు వినుడు. భూమిపై అసుర సంపద నాకు తెలియను. దాన్ని ఈశ్వరేశ్వరుడును ఆగు నేను అవతరించి నా శరీర కాలముచే అంతమొందించగలను. ఈలోగా మీరు యదువంశంన మీ అంశలతో జనింపుడు. నేను జీవులలో ఆవేశించుటకు గాని వారిని నా శరీరంగా స్వీకరించుటకు గాని చేయక సాక్షాత్తు మనుష్య రూపంలో దాల్చి జన్మింతును. దేవతా స్త్రీలు కూడా గోపికలుగా జనింతురుగాక. వాసుదేవుని అంశయగు అనంతుడు నాకంటే ముందుగా కర్మవశుడుగా కాక శ్రీహరికి ప్రియమునందించుటకై నాకు అగ్రజుడిగా జన్మించును. మాయా అధిష్టాన దేవత నాచే ఆజ్ఞాపింపబడి ప్రభువునకు నా కార్యమును నెరవేర్చుటకు జన్మించును అనే విష్ణువు చెప్పిన వాక్యములను బ్రహ్మ దేవతలకు వినిపింపగా వారందరూ తమ తమ స్థానములకు వెళ్ళిరి. బ్రహ్మ భూమిని బోదార్చి తన లోకమునకు తానేగెను. సూరసేనుడని రాజు యదువంశమున జనించి మధురా పట్టణమున తన రాజధానిగా చేసుకుని మధురా రాజ్యమును పాలించుచుండెను. మధుర యాదవ రాజధాని. మధురతో అన్ని యుగముల యందును భగవాన్ని సంబంధము ఉండును. కావున అది పవిత్రమైన పట్టణము. శ్రీహరి అచ్చట నిత్య సన్నిహితుడై ఉండెను. యదువంశమున సూర్యుని పుత్రుడు వసుదేవుడు దేవకిని పెండ్లాడెను. ఉగ్రసేనుని కుమారుడు కంసుడు, దేవకుని కుమార్తె దేవకి. వారిరువురు అన్నదమ్ముల పిల్లలు. కంసుడు ఆమెను తోబుట్టువుగా ప్రేమించి అత్తవారింటికి తానే స్వయముగా రథమును నడుపుచు తీసుకుని పోవనని బయలుదేరెను. వారి వెంట వందలాది రథములు, 400 ఏనుగులు, కొన్ని వేల గుర్రములు, దాసీ పరివారము అరణముగా దేవకునిచే వసంగబడినవి. వాద్యములు మ్రోగుచుండగా బయలుదేరెను. వధూవరులకు దేవకీ వసుదేవులు రథమును అధిరోహింపగా కంసుడు పగ్గము పట్టి గుర్రములను నడుపసాగెను. అప్పుడు అశరీరవాణి, కంస, ఈమె 8వ సంతానము నీకు మృత్యువు కాబోచున్నది. నీవు దాన్ని ఎరుగక సంతసముతో రథము నడుపుచున్నావు అని వినపడెను. అది వినిన కంసుడు కోపము కలవాడే కత్తి దూసి జుత్తి పట్టుకుని దేవకిని చంపసిద్ధపడెను. మహానుభావుడకు వసుదేవుడు అతనిని అనునయించుచు ఇట్లు పలికెను. భావా, నీవు భోజవంశమున పేరు పొందిన సూర్యుడువు. అశరీరవానికి అదిరి పెండ్లి అయిన చెల్లెల్ని చంపుట తగదు. చావుకు భయపడవలదా అంటావేమో. ఈమెను చంపిన చావు తప్పుననుకుంటా పొరపాటు. పుట్టినప్పుడు దేహంతో పాటే మృత్యువు కూడా ఈ దేహంను మృంగుటకు ఆవిర్భవించును. నేడో 100 నాడో జన్మనెత్తిన వారికి చావు తప్పదు. దేహంలోనున్న జీవుడు కర్మను అనుసరించి వేరొక శరీరంను ప్రవేశించి ఈ శరీరంను విడుచును. ఆకుపురుగు ముందుకు సాగి కాలతో పట్టుకుని కదలక నిలిచిన వెనుక భాగమును ముందుకు లాగునట్లే వేరొక శరీరంను చేరిన పిదపనే జీవుడు వెనుకటి శరీరంను వదులును. నిద్రపోవున్నప్పుడు కళలు వచ్చుచుండెను. వెనుక ఈ లోకంలో చూచినవి, వినినవి, మనసునందు కావలనను అనిపించినవి కలలో అనుభవించుచుందరు. అప్పుడు పడుకున్న శరీరం వంటి శరీరంనే వాని వాసనలను, గుణములను అనుసరించి భగవానుడు సృజించును. అందు జీవుడు జ్ఞానం చే ప్రవేశించి ఈ పడుకుని శరీరం యొక్క స్మృతి లేనివాడే
ఆ శరీరంతో సుఖములను దుఃఖములను అనుభవించుచూ ఉండెను. కలలో ఈ శరీరంలో ఉండి వేరొక శరీరమును పొంది కష్ట సుఖములను అనుభవించుచుందుము. కావున ఆ సుఖ దుఃఖములకు కారణము ఇప్పుడు మనము కోరేడి విషయంలో వాసనలు మన మనసును పట్టుటయే. మన మనసు కర్మవశమున విషయముల యందు ప్రవర్తించుచుండెను. సత్వరజస్తమో గుణములు మారి మారి సాగుచుండెను. శరీరమును వదులు సమయమున ఏ గుణము పైకి లేచి మనసును తలంచుచుండెనో అట్టి శరీరమును జీవుడు పొందుచున్నాడు. కావున రాబో జన్మలకు ఈ జన్మలో చేయు కర్మలు సత్వరజస్తమో గుణముల ప్రభావం చే కారణము. ఒకప్పుడు కర్మఫలము వేగము అనుభవమునకు వచ్చును, ఒకప్పుడు ఆలస్యముగా అందుకొనుము. ఇది ఎంతయు ప్రకృతి యొక్క సంబంధము చే ఏర్పడిన శరీర సంబంధము చే కలుగునవే గాని ఆత్మకు సుఖ దుఃఖములు ఉండవు. ఒక జ్యోతి నీటిలో ప్రతిఫలించును, అద్దంలోనూ ప్రతిఫలించును. అద్దంలో చిన్నదిగా కదలక ఉండును, నీటిలో గాలికి కదిలిన నీటి కదలిక చే కదులుచు పొడవుగా కనపడుచుండును. అట్లే శరీర సంబంధము చే అందలి గుణములు తారతమ్యము చే సుఖదుఖములు అధికంగా ఉన్నట్లు తక్కువగా ఉన్నట్లు అనిపించుచుండెను. ఇది తెలియక మనకు దుఃఖము కలుగునని వేరొకరికి ద్రోహం ఆచరించిన దానిచే తానకే తాను ద్రోహం చేసుకున్నవాడగును. తన క్షేమమును కోరుకునేవాడు ఇతరులకు ద్రోహం చేయరాదు. ఈమె నీ చెల్లెలు దీనురాలు, నీ పుత్రికతో సమానురాలు. ఇప్పుడే కళ్యాణమై వచ్చుచున్నది, నీవు దీనవచ్చుడు, అందుచే చంపుట నీకు తగదు. ఇట్లు వసుదేవుడు ఎంతో అనునయంతో పలికిన అసుర స్వభావము కలవారితో సహచర్యము గల కంసుడు తన క్రూరమగు నిర్ణయము నుండి మరలేకపోయాను. అతని పట్టుదలను చూచి వసుదేవుడు ఆమెను మృత్యువు నుండి ఎట్లయినను తప్పించవన్నని తనలో తాను ఇట్లో ఆలోచించసాగాను. బుద్ధిమంతుడైన వాడు తన శక్తిని అనుసరించి తన బుద్ధిని అనుసరించి మృత్యువును తొలగించుకుంటూ ప్రయత్నించవలను. ఎంత ప్రయత్నించలను మృత్యువు తొలగించో అది తన దోషము కాదు. ఈమెకు పుట్టిన పిల్లలు చంపుటకు అంగీకరించునని ఈమె మృత్యువు నుండి తప్పింప ప్రయత్నించును. అది తప్పు కదా అయినచో పిల్లలు కలగకపోవచ్చును, కలిగిన ఆనాటికి కంసుడు లేకుండా పోవచ్చును. అశరీరవాణి తప్పునా అని నా చనిపోవునని నిర్ణయింపబడిన మార్కండేయుడు బ్రతకలేదా? చావు లేదని వరము పొందిన హిరణ్యకశిపుడు చనిపోలేదా? దైవ నిర్ణయము దాట శక్యము కాదు. అగ్ని ఒక చోట ఉన్న వస్తువులలో ఒక వస్తువును వెంటనే కాల్చును, వేరొక వస్తువును కాల్చదు. కారణమేమి? అదృష్టమే అనవలను. అట్లే పుట్టుటకు గాని చనిపోటుకు గాని దైవమే కారణము గాని వేరొకటి కాదు అని ఆలోచించాలి. చాలా గౌరవముతో ప్రసన్నముగ ముఖముతో వసుదేవుడు నృశంసుడు సిగ్గుమాలిన వాడు ఆగు కంసునితో లీలగా నవ్వుచూ ఇట్లు అనెను. భావ, ఆ శరీరవాణి ఈమెకు పుట్టిన పిల్లవాణి వల్ల నీకు మృత్యువని పలికను కదా. ఈమె నీకు మృత్యువునకు కారణము కాదు. మృత్యువును కలిగించు ఈమెకు పుట్టిన పిల్లలను నీకు సమర్పించదును. వారిని చంపి నీవు మృత్యువు నివారించుకొనవచ్చును. ఈమెను వదులుము. వసుదేవుడు ఇట్లు చెప్పగానే కంసుని మనసు మారినది. ఆమెను చంపుట మానెను. వారిని మధుర చేర్చి వారింట ప్రవేశపెట్టి తాను గృహమునకు ఏగెను. కొంతకాలము గడిచిన తర్వాత దేవకి వసుదేవులకు సంతానము కలిగిన. మొదటివాడు కీర్తిమంతుడు అనే పేరు గల కుమారుడు. అసత్యమునకు జంకి వసుదేవుడు ఆ కుమారుని కంసునికి సమర్పించెను. సాధువులకు సహించుటకు శక్యము కాని క్లేశం ఏదియూ కాదు. ఆత్మతత్వజ్ఞానము గలవారికి కోరి తగినది ఏమీ ఉండదు. క్షుద్రమైన స్వభావం గలవారికి చేయదగిన పని ఉండదు. దృఢమైన మనసు గల వారికి వదలలేనిది ఏదియూ ఉండదు. కావున వసుదేవుడు ధైర్యంతో సత్యంనే పాటించి కుమారుని కంసునికి అర్పించాను. సత్యవా రాజులు హృదయం లేని వారే ఒకరి ప్రాణములతో తమ ప్రాణములను నిలుపుకొని యత్నించు లోభులు. వెనుకటి జన్మమున విష్ణువుతో విరోధించి చనిపోయిన కాలనేమియే తానని కంసుని తెలిసెను. ఉగ్రసేనుడు దేవాంశ కలవాడిని తెలియగానే అతన్ని బంధించి తానే సూరసేన దేశంలను పాలించుచు మధురకు రాజై ఉండెను. ప్రలంభుడు, బకుడు, చాణూరుడు, తృణావర్తుడు మొదలగు వారు అతని అనుచరులకు అసురులు. రాజులలో బాణుడు, జరాసంధుడు మొదలగు వారు అతనిని అనుసరించుచుండెడివారు. వీరితో కలిసి కంసుడు యదువులను కురు పాంచాలాది దేశములను జయించి తన అధీనమున ఉంచుకొనెను. ఇట్లు అసుర ప్రాబల్యముచే దైవవర్గము బంధుములతో ఉండెను. ఇప్పుడు స్వామి సంకల్పముచే దేవకీదేవి 7వసారి గర్భవతి అయ్యెను. ఇంతకుముందు 6 కుమారులను కంసుడు చంపినాడు. ఈసారి ఆమె గర్భమున
అనంతుడు భగవన్ నియమంచే ప్రవేశించినాడు. శ్రీహరి తన అధీనంలోనున్న మాయాధిష్టాన దేవతను నందవ్రజమునకు ఏగుమని ఆజ్ఞాపించెను. అచట కంసుని భయముచే చాలామంది తలదాచుకుని ఉండేరి. నందవ్రజము యమునకు ఆవల ఒడ్డున ఉన్నది. వసుదేవుని భార్య రోహిణి అచటనే ఉన్నది. భగవాన్ని ఆజ్ఞచే దేవకీ గర్భమున శేషాంశమున ఆవిర్భవించున్న గర్భమును ఆకర్షించి రోహిణి గర్భమున ఉంచమని స్వామి నియమించెను. యోగమాయనందుని భార్య అయిన యశోద ఎందు జన్మించును. ఆమెను దుర్గా, కాళీ, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయా, నారాయణని, ఈశని, శారద, అంబిక అను పేర్లతో లోకంను ఆరాధించుచుందరు. యోగమాయ దేవకి గర్భమును వెలికి తీసి రోహిణి గర్భమున ఉంచును. గర్భం నుండి వెలికిలాగబడినాడు కనుక సంకర్షణుడు అనియు, లోకంను ఆనందింపచేయవాడు కనుక రాముడు అనియు, బలము కలవాడు కనుక బలభద్రుడు అనియు అతనికి పేర్లు కలుగును. ఇట్లా భగవానుడు ఆదేశింపగా యోగమాయ నందవ్రజమున కేగెను. ఆమె శక్తి చే దేవకీదేవి గర్భంను స్రవించెను. గర్భస్రావమైనదని అందరూ అనుకొనిరి. కానీ యోగమాయ రోహిణి గర్భమున ఆ బిడ్డను ఉంచెను. ఈ విధముగా 7వ సంతతి బలరాముడు 8వ బిడ్డడుగా తాను జన్మించవలని భగవానుడు సంకల్పించి వసుదేవుని మనసును తాను ఆవేశించెను. దీనిలో ఇమిడి ఉన్న ఆధ్యాత్మిక రహస్యమును తెలుసుకుందుము. రథములో దేవకీ వసుదేవులు బయలుదేరుడితో కథ ప్రారంభమయ్యాను. మన శరీరమే ఒక రథము. ఈ రథమున దేవకీ వసుదేవులు సాత్వికమైన ధృతితో కూడిన ఆత్మ, శరీరంలో ఉన్న ఆత్మ వసుదేవుడు అనియు, అతన్ని అనుసరించి విడవక ఉండే నిశ్చయమును దేవకి అనియు ఎరుంగవలెను. వసువు శరీరం నుండివాడు దేవజ్ఞానము కలవాడు. ఆత్మ సాత్వికమగు ప్రకాశము కలిగి ఉండును. అందుచే అట్టి ధృతికి దేవకి ప్రకాశము కలది అని పేరు. సాత్వికమైన నిశ్చయంతో కూడిన ఆత్మయందు భగవానుడు ఆవేశించి అభివ్యక్తమగును. వసుదేవు నుండి పుట్టినవాడు వాసుదేవుడు. మన ఆత్మయందు భగవానుడు ఆవిర్భవించును. ఈ శరీరమని రథమును తమోగుణముచే అవిష్టమగు బుద్ధి రజోగుణ ప్రేరణచే స్వార్థముతో స్వతంత్ర బుద్ధితో నడిపించుచుండెను. దీనినే కంసుడు అందరు. కంసుడు కాలనేమి. కాలము ఒక చక్రము. ఆ చక్రమునకు నేమి కామము అనగా కోరిక. ఇదే ఆ శరీరంను నడుపుచుండును. దాన్ని అంతమొందించుట మన వలన కాదు. అది రాజసమై తామసమై ఉన్ననాడు అసురము అగును. అందుచే కంసుడు అసురుడు. వసుదేవుడు కంసుడు ఇరువురును క్షత్రియులే. కానీ అసురభావము ఆవేశించుడిచే కంసుడు అసురుడాయను. అతనికి అహంకారము, మమకారము అధికంగా ఉండును. వేదము అశరీరవాణి. కామజయము భగవానుడు ఆవిర్భవించుడిచే జరుగును అని చెప్పగానే కంసుడు ఉలికిపడును. వేదశాస్త్రంలే అశరీరవాణి. అతను ఉలికిపడి దాన్ని అంతమొందింప ప్రయత్నించును. చివరకు బంధించును. దేవకీ వసుదేవుల చెరసాలలో బంధింపబడి ఉండిరి. మధురానగరమే మనసు. మదించశీలము గలది మధుర. అది ఏ మనసు. అది అసురభావములతో తనలోని ఆత్మజ్ఞానమును బంధించి ఉంచును. అచడు దేవకీ వసుదేవులకు 6 జనించిన తర్వాత 7వ గర్భంన శేషుడు జనించును. ఆ శేషుడు ఆత్మస్వరూప జ్ఞానము. ఆత్మ పరమాత్మ కొరకే ఉపయోగపడినది కానీ తన కొరకు తాను కాదు. పరునిచే నియమింపబడి పరుని కొరకే తాను ప్రవర్తించవలను అన్న జ్ఞానము కలుగుట ఆత్మస్వరూప జ్ఞానము కలుగుట. ఇదే భగవత్ సంకల్పముచే కలుగును. ఆ భగవత్ సంకల్పమే యోగమాయ. అది మధురలో నుండదు. నందవ్రజమున పెరుగును. నందవ్రజమే ముముక్షుకులము. బంధంను వేడవలని కోరిక గలవారు ముముక్షులు. వారికి నాయకుడు నందుడు అనగా భగవదానందముతో నిండి ఉండి గురువు. అచట వారందరూ భగవత్ ప్రాప్తి కాములు కనుక వారున్న ఊరు వ్రజము. కంసుని దుష్టతను సహింపలేని వారందరూ అచట తలదాచుకుందరు. కామముచే పరిపాలింపబడి మనసును కలిగడి బాధను సహింపలేని వారు ముముక్షులై నందుని వ్రజమున ఆశ్రయముందే ఉందరు. ఆత్మసాక్షాత్కారమే బలరామ ఆవిర్భావము. బలరాముడు విజ్ఞాన బలరాముడు. ఆత్మస్వరూప జ్ఞానము ముందు కలిగిన గాని భగవద్జ్ఞానము కలుగనేరదు. ఇవి రెండును నందవ్రజమునే పెరుగును. ఇవి ఏ బలరామకృష్ణులు. ఆత్మస్వరూప జ్ఞానమునకు బలరాముడు, భగవద్జ్ఞానమునకు శ్రీకృష్ణుడు మనకు ప్రతీకలుగా కనపడుచుందురు. లోకంలో రజస్తమో గుణములు వ్యాపించి స్వతంత్ర బుద్ధి, స్వార్థబుద్ధి పెరిగి కామ్మే పాలించిన నాడు భగవానుడు తన సంకల్పముచే ఆత్మస్వరూప జ్ఞానము గల మహాపురుషులుగా తానే అవతరించి తాను స్వయముగా మానవ శరీరముతో ఈ లోకమునకు దిగివచ్చును. ఈ శరీరమునకు అనర్థ హేతువులకు అవిద్య, కామకర్మలను సపరివారముగా అంతమొందించి లోకమునకు మోక్ష మార్గమును ఉపదేశించి ఇతరములేవియు ఉపాయములుగా గావని తనే ఉపాయమని ప్రదర్శించును. తన సౌందర్యముచే లీలచే గుణములచే ఆకర్షించి అందరూ తనతో ఆనందించినట్లు చేయును. ఇదే అవతార ప్రయోజనము. జన్మలేని భగవానుడు అధర్మముచే నలుగుడు పడుచున్నది ఇక్కడే. ఇప్పుడే
దర్శనమసంగపోయిన రెప్పపాటు కాలము నిలవలేమని తలచు సాధువులకు తానే తన రూపంతో దిగివచ్చి దర్శనమసంగును. స్వార్థ ప్రవృత్తితో, స్వతంత్ర స్ఫూర్తితో, దేహాత్మిభావమునతో లోకమును పీడించడి పాపులను దిద్దుబాటు చేయను. అదే సాధురక్షణ, దుష్ట శిక్షణ. భగవానుడు అనేక అవతారములను స్వీకరించెను, అనగా జన్మించెను. అతనికి జన్మలు కర్మచే కలిగినవి కావు, ఆశ్రితులను అనుగ్రహింపవలను సంకల్పముచే తానే కల్పించుకున్నవి. అటు జన్మనెత్తి కొన్ని కర్మలు చేయను. ఆ కర్మలు మన కర్మల వంటివి కావు, అవి లీలలు, అనగా అనాయాసముగా ఏ ప్రయోజనము లేక చేసినవి. వానిలో రహస్యమును మనం ఎరింగినచో మనకు జన్మ కర్మ విముక్తి కలుగును. అవతారంలో అన్నిటిలో రామకృష్ణ అవతారంలో ముఖ్యమైనవి. శ్రీరాముడు మానవుడిగా నడిచినాడు. శ్రీకృష్ణుడు మానవునిలో అంతర్యామి అయి ఉన్న వాసుదేవతత్వంను ప్రకాశింపచేసినాడు. ఇది పరిపూర్ణ అవతారము. కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడు స్వయముగా భగవానుడు, సమస్త కళ్యాణ గుణములు కలవాడు, హీన గుణములు అంటనివాడు. అట్టివాడు మన ఈ మాంస చక్షువులతో చూచుటకు తగినట్లు దిగివచ్చినాడు. ఈ అవతారంను భావించిన, ధ్యానించిన, గుణకీర్తనము చేసిన మన జన్మకు సార్థకత కలుగును. అందుచే ఇక ముందు శ్రీకృష్ణ అవతారంను సేవింతుము. భగవానుడు వసుదేవుని మనసున ఆవేశించెను. దానితో వసుదేవుడు దివ్యతేజస్సుతో ప్రకాశించుచుండెను. భగవంతుని తేజస్సు వాణ్ణి చేరి ఉన్నది. ఆ వసుదేవుని అప్పుడు ఎవరినూ తేరిపారా చూడలేకుండా ఉండరి. భగవదంశం అతని ద్వారా దేవకీలో ప్రవేశించెను. జగన్మంగళమగు ఆ అచ్యుతాంశమును వసుదేవుని మనసు నుండి దేవకీ పొందెను. భగవానుడు సర్వజగత్తు తన శరీరం కలవాడు, ఆత్మలకు ఆత్మ అయిననాడు, సకల జగత్తునకు ఆనందము కలిగించేవాడు. అతడు దేవకీ దేవి గర్భంలో ప్రకాశించుచుండెను. చంద్రుడు తూర్పు దిక్కున కనపడినాడు. ఆ దిక్కు ప్రకాశంతో ఉండినట్లు దేవకీ సర్వజగన్నివాసులకు భగవానుకు తాను నివాసమై ప్రకాశవంతమై విరాజిల్లుచుండెను. చెరసాలలో బంధింపబడి ఉన్నది. ఆవరణ మధ్యమున పెరుగుచున్న అగ్నిశిఖ వలె ఆమె వెలుగుచుండెను. వేద విరుద్ధ జ్ఞానము గల మూర్ఖిని యందు దోషరహితమగు ఉపనిధీశ్వాన్ని ప్రకాశించినట్లు ఆమె కంసుని చెరలో బంధింపబడి ఎవరికి గోచరము కాకుండా వెలుగుచుండెను. కంసును ఒకనాడు చెరసాలకు వచ్చి ఆమెను చూచెను. ఆమె తేజస్సుతో భవనమంతియు ప్రకాశించుచుండెను. ఆమె పవిత్రమగు చిరునవ్వుతో ఆనందము కలది అయి ఉండెను. కంసుడు ఆమెను చూచి, ఏమిది, ఈమె మున్నెనడు ఇటు తేజస్సుతో కనపడలేదు. నా ప్రాణహరుడగు హరి ఆమె గర్భంను చేరి ఉండెను. ఇప్పుడేమి చేయవలను? ఈమెను చంపెదనా? స్త్రీవద మహాపాపం. అంతేకాదు గర్భవతి చెల్లెలు. ఈమెను చంపిన నా కీర్తియే మాసిపోవను. ఇది భగవాను విచిత్రలీల. చంపవలనుకున్న వారిని కూడా చంపుడు సంశయము కలిగించుచున్నాడు. ఆమెను చూడగానే అతని మనసు ధర్మ విచారంలో పడినది. గర్భవతిని చంపినాడు, జీవించి ఉన్నను చనిపోయినట్లే. అట్టే దేహాత్మివాన్ని లోకమంతియు దోషించును. అంతేకాదు అతను నరకమును పొందును. చంపుటకు సామర్థ్యము కలిగి కంసుడు ఆ ప్రయత్నం నుండి విరమించును. చంపుట మాయన్నాడు కానీ హరియందు వైరము మాత్రం తగ్గలేదు. అది సర్వకాలముల యందు సాగుచునే ఉండెను. అది దైవలీల. దేవకని చంపకుండానట్లు అతడు చనిపోనట్లు స్వామి సంకల్పించను. కూర్చునినను, నిలిచినను, పరున్నను, భోజనము చేయుచున్నను, తిరుగుచున్నను, నీరు త్రాగుచున్నను, ఆ ఋషికేశును స్మరణయే సాగుచుండెను. సర్వజగము హరిమయముగా ఉండెను. మన మనసు ఏదో ఒక విషయం ఆలోచింపక క్షణమైనా నిలవదు. తలంపబడే వస్తువులు ఎందు సత్యము, రజస్సు, తమస్సు ఎల్లప్పుడూ ఉండును. అందు రజస్సు తమస్సు అంటును. తీవ్రమగు భావంతో సత్వమే కలిగిన భగవాన్ని స్మరించుటచే మనసు భగవన్మయము అగును. తీవ్రమగు భావము అగ్నివలే లక్క వంటి మనసును ద్రవింపజేయను. మనసు లక్క వంటిది. కోపము, ద్వేషము, కామము, స్నేహము అనుభావములు అగ్నివలే మనసును ద్రవింపజేయను. కంసునకు కృష్ణుడు తన్ను చంపును అనేది భయము ఆవేశించి ఉన్నది. అది తీవ్రమైన మనసును ద్రవింపజేసింది. కరిగిన లక్కల్లో ముద్రపడినట్లు శ్రీహరి అందు ముద్రపడినాడు. అందుచే అతడేమి చేయుచున్నను మనసు శ్రీహరిచే రూపంనే తలంచుచుండెను. ఈ స్థితి కలుగుడే భగవదార్భవ హేతువు. స్మరింపబడిన వస్తువు భగవానుడు కావలను తీవ్రముగా భావించవలను. ఆ భావనకు కంసునకు భయము కారణమయ్యను, శిశుపాలనకు ద్వేషము కారణమయ్యను, గోపికలకు కామము కారణమయ్యను, పాండవులకు స్నేహము కారణమయ్యను. ఏ భావమైననేమి మనసును కరిగించినో చాలును. కంసుడు పట్టబో శ్రీహరినే తలంచుచుండెను. దేవకీదేవి గర్భంన సాక్షాత్ శ్రీహరి నివసించి ఉన్నాడని ఎరింగిన బ్రహ్మదేవతలు నారదాది ఋషులలో చెరసాలలోకి వచ్చి నమస్కరించి స్తోత్రము చేయుచుండరు. ఈ విశేషమును గమనింపుడు. కృష్ణుడు పుట్టిన తరువాత మానవుడిగా నటించును. అందరూ మానవుడిని భావింతురు కానీ ఎరుకగలవారు భగవానుగా గుర్తించే స్తుతింతురు. చెరసాలలోనున్నది దేవకీ, దేవకీ గర్భంలో ఉన్నవాడు భగవానుడు. కంసుడు దేవకిని బంధించినాడు. దేవతలు బంధం నుండగా అవసరం లేదు కానీ చెరసాలకు వచ్చినారు. అన్ని అడ్డంలో ఉన్న లోనకు ప్రవేశించగలవారు, మరలా వెలుపలకు ఏగలవారు దేవతలు. గర్భంలోనున్నాడు దేవతలు ప్రార్థన అవతరించనున్న భగవానుడు ఎరింగి దేవతలు వచ్చి కృతజ్ఞతతో ఇట్లు స్తోత్రము చేయుచున్నారు.
స్వామి, నీవు సత్యవృతుడవు, ఆడిన మాటను పాలించేవాడవు, నీవు సత్యపౌరుడవు, చేతనాచేతనముల యొక్క కలయిక చే ఏర్పడిన జగత్తుకు ఆవలివాడవు. ప్రకృతి, పురుషుడు, కాలము అనే మూడును సత్యములే. ఈ మూడును నీ నియమం నీచే ధరింపబడి నీ కొరకు ప్రవర్తించును. కావున నీవు త్రిసత్యుడు. అంతేకాదు, సత్యము అనబడి చేతనాత్మకు సత్యమైన పరమపదమును ఉండువాడవు. నీవు సత్యము అనబడి జీవుల కంటే కూడా సత్యమైన వాడవు. జీవుడు జ్ఞాన సంకోచ వికాసంలో కలగవాడును, కానీ నీవు వాటి మార్పు కూడా అందకుండా ఉందవు. కావున నీవు సత్యమై ఉంటేవి. నీ వ్రత సత్యములు రెండు నేత్రములుగా కలవాడవు. ఆదిత్యుడు సత్యము, చంద్రుడు వ్రతము, ఆ 2 నేత్రములుగా కలవాడవు. ఆచరింపదగిన పుణ్యకర్మ వ్రతము, నోటితో పలుకుదగినది సత్యము, అన్నింటినీ ప్రవర్తింపజేయవాడవు. నీవు సత్యాత్మకుడవు. నీ స్వరూపము ఏ వికారము అంటదు, నీ స్వభావము కూడా వికారమున అందదు. ప్రకృతి స్వరూపం చే మార్పు చెందును, కర్మవశము చే జీవుల యొక్క స్వభావము మార్పు చెందును, కానీ నీవు స్వభావమున కూడా మార్పు లేకుందో. కావున నీవు సత్యాత్మకుడవు. నిన్నే మేము ఉపాయముగా మనసులు నమ్మి ఉన్నవారము. బ్రహ్మాదులు స్వామిని స్తోత్రము చేయొచ్చు. విశ్వరూపుడగా భగవాన్ని ఒక వృక్షంగా భావించుచున్నారు. భగవానుడు అది వృక్షము, ఆ వృక్షమునకు పరబ్రహ్మం ఒకటే ఆధారం. కావున అది ఏకాయనము. జగము, సుఖము, దుఃఖము 2 ఫలములు అనుభవించుచుండెను. కావున ఈ వృక్షము ద్విఫలము, ఇది త్రిమూలము. సత్వ, రజస్తమో గుణములను 3 ఈ జగమునకు మూలము. ఈ వృక్షం 4 రసములు ఉండును. అవి ధర్మ, అర్థ, కామ, మోక్షంలో ఆస్వాదింపబడే రసములు. కావున ఈ వృక్షము చతుర్సము, దీనికి ఓడలు 5. అవి శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు. కావున ఈ వృక్షమును పంచశిల్పము, ఇది షడాత్మ. ఇందులో 6 భాగములు ఉన్నవి. అవి మనసు, జ్ఞానేంద్రియములు 5. ఈ వృక్షము సప్తత్వకు 7 పొరల చర్మము కలది. ఇవే సప్తధాతువులు. మన శరీరంలో చర్మము, కొవ్వు, మాంసము, రక్తము, మేధస్సు, మధ్య, అస్థి, శుక్రము అన్నవి 7 ధాతువులు. ఈ వృక్షము అష్టవిటపము అనగా 8 శాఖలు గలది. 2 చేతులు, 2 పాదములు, శిరస్సు, కంఠము, వక్షము, జఠరము అన్నవి శరీరములకు 8 శాఖలు. ఈ వృక్షము నవాక్షము అనగా 9 తొరలు గలది. అవే మన ఇంద్రియములు. చెవులు 2, కళ్ళు 2, ముక్కు, కన్నులు 2, నోరు 1, మూత్రద్వారము, మలద్వారము అనే 9 రంధ్రములు కలది శరీరము. ఈ వృక్షము దశఛదము, 10 ఆకులు గలది. శరీరంలో సంచరించు వాయువులు 10. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము, నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము, ధనుంజయము అని 10 వాయువులు శరీరంలో భిన్న స్థానంలో ఉండి భిన్న వ్యాపారములు చేయుచుండెను. విశ్వమునంతయు ఒక చెట్టుగా భావించిన అదంతయు భగవాని శరీరమే. కావున అతడు ఈ వృక్షం నందు 2 పక్షులు ఉన్నవి. అవి 2 పక్షులు జీవాత్మ, పరమాత్మలు. ఇటు వృక్షం అనాదిగా సాగుచున్న శరీరము. దీనిలో జీవాత్మ, పరమాత్మలుండును. దీన్ని ఆశ్రయమనగా పాదు పరబ్రహ్మమే కనుక స్వామి, నీవే ఈ విశ్వ శరీర వృక్షమునకు ఒకే ఒక పాదుగా ఉంటివి. ఈ కనపడుచున్న జగత్తునకు నీవే కారణము, వేరొక కారణము లేదు. ఇదంతయు ఒకప్పుడు నీయందే అణిగి ఉండును. నీవే దీన్ని అనుగ్రహంచే రక్షించువాడువు. నీ మాయచే మోహితమైన మనసు కలవారులు జ్ఞానము లేని వారులై జీవుడు నీకంటే వేరుగా ఉండునని భావింతుడు గాని ఆ జీవుడు నీకు శరీరభూతుడే. నీవే ఆత్మగా గల జీవుడు, నీకంటే వేరుగా ఉండజాలడు. నీవే జ్ఞాన స్వరూపుడకు జీవుని యందు ఆత్మగా వ్యాపించి ఉందువు. ఈ చరాచరముగ లోకం యొక్క క్షేమము కొరకు అనేక రూపములు దాల్చి అవతరించుచుందువు. నీ శరీరంలో శుద్ధ సత్వమయంలో సత్పురుషులకు అవి సుఖమును కలిగించుచున్నవి, దుష్టులకు అమంగళమును కలిగించుచున్నవి. నీ రూపమే ధ్యానంలో దర్శింపదగినది. మనసును నీ యందు నిలుపుట ఆచరించి ఎరిగి కొందరు శుద్ధ సత్వముని దివ్యమంగళ విగ్రహమును ధ్యానించి తరింతురు. జ్ఞానంలో గురువులు సంసార సముద్రం దాటుకు నీ పాదంనే పడవగా తమ వారికి అందింతురు. దాన్ని పొందిన వారు దూడ అడుగును, దాని అంతర సుఖముగా సంసార సముద్రం దాటుతురు. నీ పాదమే ఈ సంసార సాగర తరుణమునుకున్న ఒక దాటుటకు శక్యము కాని ఈ సాగరమున మహాపురుషులందరూ నీ పాదనొక ఎక్కి దాటినారు. వారు దాటిన తర్వాత వారు దాటుటకు దాన్ని ఆరేవులో ఉంచి వెళ్ళినారు. పుండరీకాక్ష, నీ యందు మనసు నిలువని అహంకారులు కొందరు ఉందరు. వారిని యందు భక్తి నిలవదు. వారి బుద్ధులు రాజసామసంలో వారు తమ కర్మల చేతనే తరింతమని భావించరు. వర్ణాశ్రమ ఆచరణలను పాటించి అతి కష్టను సుకృత విశేషం చే బ్రాహ్మణాది జన్మలు పొందియు నీ పాదార విందంను సేవింపని వారే మరలా క్రిందకు పడుచుందురు. నీ పాదభక్తి కలవారు ఎప్పుడునూ క్రిందకు జారరు, అనగా జన్మింపరు. వారి మనసు నీయందే లగ్నమై ఉండిన వారు నిన్నే ప్రేమించరు. వారిని రక్షించే బాధ్యత నీవే వహించవు. వారి సంసారంలో జీవించి ఉన్నప్పుడు కూడా నీ ధ్యానమును విఘ్నంలో ఏర్పడకుండా నీవే కాపాడుచుందువు. వారు నిన్నే పొందుదురు. ఈ లోకంలో అసురును చంపుటకు నీవు దిగిరా అనవసరం లేదు. నీ సంకల్పమే లోకమును కాపాడును. కానీ నిన్ను ప్రేమించి ధ్యానించడి వారికి రూపమును దర్శింపజేయమని దాన్ని వారు చూచి మనసులో నిలుపుకొని గలుగుదురని నీవు అవతరించుచుందువు. ఈ జగద్రక్షణకు రజస్సమస్సుల కలయికలేని శుద్ధసత్వముకు శరీరమును దాల్చియుందువు. ఆ రూపమే శరీరకు శ్రేయస్సు కలిగించే సాధనము. నీ రూపమును దర్శించి అది ఆరాధింపతగినదని గుర్తించి కొందరు యజ్ఞాదులు నిర్వహించరు, కొందరు తపస్సు చేయుదురు, కొందరు ఆ రూపమును యోగం చే మనసును నిలుపుకుందరు. నీవు ఇట్టి రూపమును స్వీకరింపనిచో ఆరాధింపదగిన వాడెవడో తెలియక, ఎట్టి రూపమును ధ్యానింపదగినదో తెలియక యోగులు, జ్ఞానులు, భక్తులు, తపస్యాలు చెడిపోదురు. నీవు లోకానుగ్రహములకై రూపమును స్వీకరించి దర్శనమును వసంగుదువు. నీవు రూపమును కలవాడైనను గుణములు కర్మములు కలవాడైనను అవి ఇతరుల రూపం వంటివి, గుణకర్మలు వంటివి
కావు. అందుకే ఉపనిషత్తులు ఇట్టిదని చెప్పుటకు వీలు కానిది, గ్రహించుటకు శక్యము కానిది, ఇటు కర్మ కలది, ఇటు గుణము కలదని చెప్పుటకు వీలు కానిదని ఉద్దేశము. అగ్రాహ్యము, అరూపము, నిర్గుణము, నిష్క్రియము అనుచున్నవి. కానీ నీకు గుణములు లేవని, రూపము లేదని చెప్పలేదు. వైదిక కర్మలను ఆచరించుచున్నప్పుడు గాని, లౌకిక కర్మలను ఆచరించుచున్నప్పుడు గాని ఎల్లవేళ నీ మంగళకర్మకు నామములను, రూపములను చెప్పేవారు దొరికినచో వినుచు, వినిడివారు దొరికినచో చెప్పుచు, తనంత తానే స్మరించుకొనుచు జీవించువాడు మరలా జన్మనందడు. స్వామి శ్రీహరి ఆశ్రితాతి హరి, మా అదృష్టం చే నీవే భూమిపై అడిగడబోచున్నావు. నీ పాద చిహ్నములచే చిహ్నితమైన ఈ భూమిని మేము ఇంకా చూడగలము. నీవు జన్మించుట ఏమి స్వామి? జన్మలేని నీకు జన్మయా? అది నీకొక వినోదము. ఈ జగత్తునకు ఏ మాయచే ఉత్పత్తి మొదలగు వికారములు కలుగుచున్నవో ఆ మాయకు ఆశ్రయమైన వాడువు నీవు. అట్టి నీ పుట్టుకకు ఆ మాయ కారణము కాదా? ఆ మాయకు భయపడిన వారి భయమును తీర్చువాడువు నీవు. వెనుక నీవు మత్స్య, అశ్వ, కూర్మ, వరాహ, నృసింహ, హంస, రాజరూపంలో అవతరించితివి. ఈనాడు భూభారంను తొలగించుటకు యదువంశంన జన్మించుచున్నావు. అమ్మా దేవకి, నీవెంత ధన్యురాలవమ్మ. సాక్షాత్తు భగవానుడు నీ గర్భంనున్నాడు. తన మృత్యువును తానే కోరుకొనుచున్న కంసుని నుండి నీవు భయపడవలసిన అవసరం లేదు. యదువులను కాపాడుటకు, కంసుని సంహరించుటకు నీకు కుమారుడిగా భగవానుడు జన్మించబోచున్నాడు. ఇట్లు బ్రహ్మరుద్రాదులతో కూడిన దేవతలందరూ భగవాన్ని స్తోత్రము చేసి ఆజ్ఞ తీసుకొని మరలా తమ స్థానములకు ఎగిరి. జన్మలేని భగవానుడు జన్మించు సమయము ఆసన్నమైనది. అది ఆ కాలంనకు మంగళంను కలిగించుచున్నది. అప్పుడు గ్రహములు, తారకలు ప్రశాంతమై ఉన్నవి. బ్రహ్మదేవత కాగల నక్షత్రము రోహిణి తటస్థించినది. దిక్కులన్నయో నిర్మలమగునున్నవి. నక్షత్రములు ప్రకాశించుచున్నవి. భూమండలం అంతయు మంగళ భూయిష్టమై ఉన్నది. పురములు, గ్రామములు, పల్లెలు శుభకరములుగా ఉన్నవి. నదుల్లో నీరు నిర్మలమై ఉండెను. చెరువుల్లో తామరలు వికసించి ఉండెను. పక్షులు, తుమ్మెదలు ఆనందముతో ధ్వని చేయుచున్నవి. వాయువు ధూళి లేక వీచుచుండెను. పవిత్రమగ వాసనలు తెచ్చుచుండెను. బ్రాహ్మణులు హోమము చేయు అగ్నిహోత్రములు శాంతములై ప్రజ్వరిల్లుచున్నవి. దేవతలు, సాధువులు మనసులు ప్రసన్నములై ఉండెను. అర్ధరాత్రి సమయము. చీకటి అంతటా వ్యాపించి ఉన్నది. మేఘములు సముద్రమును మెల్లగా గర్జించుచున్నవి. అట్టి సమయంన దేవతా స్వరూపిణిగు దేవకీదేవి యందు తూర్పు దిక్కున చంద్రుడు ఆవిర్భవించినట్లు సర్వగుణాశ్రయుడగు విష్ణువు ఆవిర్భవించెను. విష్ణువు అంతటిను వ్యాపించి ఉండును. అందుచే అతనికి పుట్టుట, చంద్రుడు అంతకు ముందున్నను ఒక సమయమున ఒక చోట కనిపించుట ఎట్లో అట్లే ఎల్లప్పుడూ అంతటా వ్యాపించి ఉన్న విష్ణువు దేవకీదేవి నుండి దర్శనము సంగెను. అంతేగాని లేనివాడు పుట్టుట కాదు. అందుకే విష్ణువు ఆవిర్భవించెను అనినారు. ఆ పుట్టిన బాలకుని వసుదేవుడు చూచెను. అతడు ఆశ్చర్యకరమైన రూపంతో ఉండెను. బాలుడుగా కనపడుచుండెను. కానీ పుండరీకాక్షుడు, చతుర్భుజములు కలవాడు. శంఖ చక్ర గదా పద్మములు 4 చేతులతో దాల్చి ఉన్నవాడు. వక్షమున శ్రీవత్సము నుండి పుట్టుమచ్చగలవాడు. కంఠమున కౌస్తుభామని ప్రకాశించుచున్నవాడు కనపడెను. నీరు నిండిన నల్లని మేఘము వంటి కాంతి గల దివ్య దేహముపై పీతాంబరమును దాల్చి ఉండెను. అనర్గమగో వైఢూర్యమును పొదిగిన కిరీటము కుండలమును దాల్చి ఉండెను. కేశములు ఆ కుండల కాంతులచే ప్రకాశించుచుండెను. మొలనూలు, అంగదములు, కంకణములు మొదలగు ఆభరణములతో ప్రకాశించుచుండెను. ఆ లక్షణములను చూచిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా తోచుచుండెను. కానీ బాలుడిగా కనపడుచుండెను. అదొక వింత సన్నివేశము. విష్ణువా, కుమారుడా వసుదేవునికి తోచలేదు. దేవకి కుమారుడిగా కలిగినాడు కనుక పుత్రుడే. కానీ రూపమును చూచిన శ్రీహరియే ఆశ్చర్యపడినాడు. కనులు పెద్దవిగా చేసుకుని చూచినాడు. కృష్ణుడు పుట్టిన ఆనందంలో బ్రాహ్మణులకు కొన్ని వేల గోవులను ఇచ్చిదని అనుకొని నీరు ముట్టినాడు. కానీ అప్పుడు ఇచ్చుటకు అతనికి అవకాశం లేదు. అతడు పరమ పురుషుడే అని నిశ్చయించుకున్నాడు. సాష్టాంగమును నమస్కరించి లేచి నిలిచి దోసిలు పెట్టి నమస్కరించుచున్నాడు. అతని కాంతి చే పురుటిల్లంతయో వెలుగుతో నిండిన. భయము కలుగుట లేదు, ఆనందమే కలుగుచున్నది. వసుదేవుడు ఇట్లు స్తోత్రము చేయుట ఆరంభించెను. నీవు ప్రకృతికి పరుడవగో పురుషుడుగా ఉపనిషత్తుల్లో ప్రసిద్ధుడైన పరమపురుషుడువు. కేవలము జ్ఞానము, ఆనందము స్వరూపము కలవాడు, సర్వసాక్షివి. అట్టి నీవే సృష్టికి ముందు కారణముగా ఉండి నీ శరీరముగా నీకంటే వేరుగా ఇరంగరాని సత్వరజస్తమో గుణములు గల ప్రకృతిచే జగత్తును సృష్టించి జీవుని ద్వారా దానిలో ప్రవేశించి ధరించుచుంటివి. జగత్తులో ప్రవేశించినను దానికి కలిగిన మార్పులు నీకు అంటకుండుటచే ప్రవేశించినట్లే ఉందువు. ఆకాశాది స్థూల భూతములు తమ కలయిక చేయ ఏర్పడిన జగమును ప్రవేశించి ఉన్నను మరలా వానికంటే రాజులు వ్యాపించి చూచి వారిని సంహరించి లోకంను రక్షింపదలచి నా ఇంట నా కుమారుడుగా అవతరించితివి. కానీ ఈ అసభ్యుడు నీకంటే ముందుగా పుట్టిన వారిని చంపినాడు.
ఇంకా నీవు పుట్టినావని అతని భటులు చెప్పగానే నిన్ను చంపుటకు ఒక ఖడ్గము దాల్చి వచ్చును. అందుచే స్వామి ఈ రూపమును మరుగుపరచుము అని ప్రార్థించెను. వసుదేవుడు ప్రార్థించిన తర్వాత దేవకి మహాపురుష లక్షణములతో ప్రకాశించుచున్న కుమారుని చూచి కంసుని వలన భయము కలదే పవిత్రమగు చిరునవ్వుతో స్వామిని ఇట్లు స్తుతించెను. నీ రూపము ప్రకృతి వలె ఈ ఇంద్రియములకు గోచరమగునది కాదు. సకల జగత్తుకు కారణమైనది. సత్వరజస్తమో గుణములు లేనిది, వృద్ధిక్షయము లేనిది, స్వయము ప్రకాశము, శోక మోహాది వికారములు లేనిది, పుణ్యపాప రూప కర్మ లేనిది, అన్ని కాలములందు సంకోచం లేక ప్రకాశించును. జ్ఞానము కలది, స్వరూపముచే గుణములచే నిరతసేము గల మహత్వము కలది. రెండు పరార్థముల కాలము గడిచి మహాభూతములు అన్నియులయమని నాడు ప్రకృతి పురుషుడు వ్యక్తరూపమున వీడి నీతో ఒకటిగా చేరినాడు. మిగిలినవి ఉండివి కావు కదా, నీవే కదా. నీవు అవ్యక్త బంధువు. కాలము నీ శరీరము, అది నీకంటే వేరుగా కనపడటకు ఆరంభించుటకు సృష్టికి ఆరంభము. నీవే జగత్తును సృష్టించుటకు సంకల్పించినది. మొదలు కదిలికనే కాలము అందరు. దానిలో నిమేషము అల్పాంశము, వత్సరము అధికాంశము. అట్లు ప్రకృతి పురుషులను కాలము నీ నుండి వేరుగా గుర్తించుటకు వీలు కాకుండా నీతోనే చేర్చుకుని ఉన్న సర్వ జగత్కారణ భూతులవు నీవు. మర్త్యుడు మృత్యువును కలసర్పమునకు భయపడి తప్పించుకొనవని పౌలుచుండును. ఎక్కడికేగినను ఏ రూపంలో ఉన్నను ఆ భయము వెంటాడుక తప్పదు. అనుకొనకుండా ఒకనాడు నీ పాదపద్మలను చేరిన ధన్యుడు ఆ భయము తొలగితే స్వస్థ చెందును. మృత్యువు వాణ్ణి వదిలి వెనుతిరిగిపోవను. ఉగ్రసేనుడు కుమారుడు కంసుడు పరమక్రూరుడు. వాని వల్ల మేము భీతినంది ఉన్నాము. నీవు నీ భృత్యుల భయమును తొలగించేవాడు కనుక మాసిక భయం ఉండదు. కానీ ఈ రూపం యోగులకు ధ్యానంలో గోచరించదగినది. దేన్ని ఈ మాంసచక్షులను గోచరమైనట్లు చేయకము. నీవు నాకు పుట్టినట్లు ఈ పాపాత్మకు తెలియరాదు. నీ కొరకు నేను కంసునికై భయపెడుతున్నాను. ఏ విశ్వాత్మక, నీ అలౌకికమైన రూపమును ఉపసంహరించుకొనుము. శంఖ చక్ర గదా పద్మములు దాల్చిన చతుర్భుజములతో కనపడవలదు. దీన్ని ఉపసంహరింపుము. ప్రభు, విశ్వమునంతము ప్రళయమును నీ శరీరంలో విశాలముగా ఉంచుకొనగలిగిన నీవు నా గర్భమును ఇమిడి ఉండుట విడంబనము. ఇట్లు దేవకే దేవి స్తుతింపగా భగవానుడు ఇట్లు చెప్పుచున్నాడు. నీవు వెనక జన్మంన స్వయంభూ మనవంతరంన పృశ్ని అని పిలువబడి ఒక స్త్రీవి. ఇతడు సుతపుడు అని పేరు గల ప్రజాపతి. బ్రహ్మ మిమ్ములను ప్రజా సృష్టికే ఆదేశించినాడు. సంతతిని బడిటకు మీరు తీవ్రమగు తపమును ఎండుటాకులు గాలిని తిని 12,000 దివ్య సంవత్సరంలో తపస్సు చేసిరి. అప్పుడు నేను సంతసించి ఈ రూపముతోనే మీకు దర్శనము సంగీతిని. మీ కోరికలు ఈడేర్చవలని వరము కోరుకొనుడు అని నేనంటిని. అంతవరకు భౌతికములగు భోగములు ఎరుగని మీరు మోక్షమును కోరక నా వంటి కుమారుడు కావాలని కోరిరి. నేను 3 జన్మలలో మీకు కుమారుడనే జన్మించుటకు అనుగ్రహించితిని. ఆ జన్మలో పృశ్ని గర్భుడు అనే పేరుతో నీకు పుత్రుడిని అయితని. తర్వాత జన్మమున మీరు అదితి కశ్యపులుగా జన్మించిరి. అప్పుడు నేను మీకు వామనుడు అనే పేరుతో కుమారుడిని అయితని. ఇది 3వ జన్మ. నా రూపమును దర్శించడనే గాని మీకు జన్మాంతర స్మరణము కలగదు. అందుకే నా రూపమును మీకు చూపితిని. బ్రహ్మను నేను మీకు పుత్రుడి అయితేనే. బ్రహ్మగా పుత్రుడిగా భావించి ప్రేమించి మీరు పరమగతిని పొందుడు అని చెప్పి మాట్లాడక దేవకీ వసుదేవులు చూచుండగానే ప్రాకృత బాలుడిగా మారినాడు. అంతకు మునిపే భగవానుడు తన్ను నందవ్రజమునకు కొనిపోయి యశోద పక్కన ఉంచి శ్రీ శిశువుని తెమ్మని వసుదేవునికి ఆజ్ఞాపించెను. ఆ ఆజ్ఞను అనుసరించి వసుదేవుడు ఆ శిశువును పొత్తిడిలో వేసి తలపై దాల్చి బయటకు నడిచెను. అతడు వచ్చుచుండగా అంతవరకు ఇనప గొలుసులతో మిగులుతో బంధింపబడిన పెద్ద తలుపులు తమంత తామే తెరుచుకున్నవి. సూర్యుడు ఉదయించుచుండగా చీకటి విచ్చిపోయినట్లు ఆవరణంలో అన్ని తమంత తాము విడిపోయిన వెలుపల ఉరుములతో వర్షము పడుచుండెను. శేషుడు తన ప్రగలతో ఆ భావను తడవకుండా అనుసరించుచుండెను. యముని సోదరి యమున వరదలతో నొరుగులతో కెరటములతో పొర్లి పొరచుండెను. వసుదేవుడు భగవాన్ని వాక్యం అనుసరించి యమునలో దిగెను. యమున దారి వదిలిను. వసుదేవుడు నందవ్రజము చేరెను. అందరూ నిద్రపోచుండరి. యశోద పాన్పుపై తన కుమారుని పరుండబెట్టి ఆమె కుమార్తెను తీసుకుని వసుదేవుడు మరలెను. దేవకీ ప్రక్కన ఆ బాలికను పరుండ చేసెను. మునపటి వలనే సంఖ్యలను తన కాళ్లకు తానే తగుల్చుకొనెను. తలుపులన్నీయును వెనుకటి వలనే మరలా తామంత తామే మూసుకొన్నవి. గడియలు పడినవి. ప్రజమున యశోద ఆమె పరివారము బిడ్డ కలిగినది అనునంతవరకే గుర్తించిరు గాని ఈ కథాంతయు జీవయాత్రను వివరించును. భగవత్ ప్రాప్తికై జీవుడు మానవ శరీరము పొందుచున్నాడు. కానీ రజస్తమ గుణములు మన మనసును భగవదభిముఖము కాకుండా నిరోధించుచుండెను. భగవద్ అనుగ్రహముచే ఒకనాడు దాని నుండి బయలుదేరుటకు అవకాశము ఏర్పడెను. మధురా నగరమున పాలకుడు కంసుడు. అతడు రాజసుడు, తామసుడు. తాను జీవించి ఉండుటయే
కాంక్షించును. దైవమున్నను తోబుట్టువునైనను పసిగిందులనైనను చంపి తన ప్రాణంలను నిలుపుకుంటే పరమ ప్రయోజనముగా భావించుచుండెను. ఇది రాజసుల తామసుల మనస్థితి. అట్టి మనసు ఆత్మను సాత్వికమైన ధృతిని తన వశము ఉండునట్లు బంధించును. కంసుడు దేవకీ వసుదేవులను బంధించెను. వెనుక జన్మములలో చేసిన సుకృత ఫలముగా ఆ బంధముననే భగవానుడు వారికి దర్శనమొసంగెను. ఈశ్వరుని సౌహార్దము వెనుక జన్మలలో చేసిన సుకృతము భగవద్ దర్శనమునకు హేతువులు. దేవకీ వసుదేవులు ఈ జన్మలో ఏమీయూ సాధన చేయలేదు. 3 జన్మల వెనుక చేసిన పుణ్యఫలముగా స్వామివారికి తన అచ్చమైన రూపును దర్శింపచేసెను. భగవానుడు అనుగ్రహించి మనకు దర్శనమొసంగవలనే గాని మనమై దర్శింపలేము. పరాత్పరుడు హరి సులభుడై సుతుడై దర్శనమొసంగినాడు. ఇది మానసికమైన సాక్షాత్కారము. అందరికీ కనపడినట్లు రాలేదు. దేవకీ వసుదేవులకే కనపడినాడు, మాట్లాడినాడు, ఆ రూపమును ఉపసంహరించినాడు. కానీ అది స్థిరముగా నిలవదు. దానిని దర్శింపగానే కర్మబంధములో తమంత తామే వీడును. బిజ్యతే హృదయ గ్రంథి చిజ్జంతే సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మాని తస్మిన్ దృష్టే పరావరే. బ్రహ్మాది దేవతలు కూడా ఎవనికంటే క్రిందవారో అట్టివాడు కనపడగానే అహంకార గ్రంథి ప్రతిలిపోవును, అన్ని సంశయములు తెగిపోవును, కర్మలు నశించిపోవును అని ఉపనిషత్తులు చెప్పుచున్నవి. హృదయ గ్రంథి తలుపుల వంటివి, దాన్ని బిగించిన గొలుసుల వంటిది కర్మ, దానిలో దూర్చిన మేకులు వంటివి సంశయములు. కృష్ణుని దర్శనము కాగానే వసుదేవునకు తలుపులు తెరుచుకున్నవి, గొలుసులు తెగినవి, మేకులు ఊడినవి. ఇది భక్తులకు ఈ జన్మమునే ఈ శరీరంలో ఉండగానే భగవద్ అనుగ్రహము చేయగలిగే మహాఫలము. భగవద్వాక్యములే శృతులు స్మృతులు, వానిని నమ్మి నడవవలెను. భగవానుడు తన్ను తోడ్చుకుని వెలికి నడవమన్నాడు. అడ్డు ఉన్నదే ఎట్లు వెలుదును అని వసుదేవునకు సంశయము కలగలేదు. భగవానుడు నడవమనినాడు, నడిచినాడు. ప్రతిబంధకములు తమంత తామే తొలగిపోయినవి. వర్షము పడుచున్నది. మన హృదయాకాశమున అవివేకమునడి మబ్బు పట్టి అజ్ఞానమునడి చీకటి క్రమ్మి ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక దుఃఖములు అనడి వర్షము మనపై పడుచునే ఉండును. ఆ దుఃఖములు మనము ప్రయత్నించను ఆగవు. వసుదేవుడు కృష్ణుని తన శిరస్సుపై నుంచుకొని నడుచుచుండగా కృష్ణునిపై శేషుడు పడగలు పట్టి వర్షము పడకుండా వారించెను. వసుదేవునిపై కూడా చినుకులు పడలేదు. మనం భగవానుని బుద్ధిలో నిలుపుకుని జీవితంను నడుపుకొనినచో దుఃఖములు అనే వర్షము మనకు అంటకుండా శేషుడే కాపాడును. మనకు ఎందుకు దుఃఖము కలుగుచున్నది? నేను నా కొరకు నా పనిని చేసుకొనుచున్నాను అనుకునుట వలన. అది వాస్తవము కాదు. వాడు వాని కొరకే వాని పనిని చేయించుకొనుచున్నాడు. ఈ భావము కలిగినచో దాన్ని శేషత్వము అందరు. అది కలిగిన వారికి దుఃఖములు అంటవు. మధురకు ప్రక్కనే యమున పారుచున్నది. యమున సోదరి. వీరిద్దరికి సూర్యుని బిడ్డలు. వీరిద్దరూ నలుపే. యమున నలుపే. కాలమును నియమించేవాడు యముడు. కాల ప్రవాహము యమున. కాలం ఎప్పుడూ కదులుచూనే ఉండును. నది ఎప్పుడూ సాగుచూనే ఉండును. యువతలి ఒడ్డున మధుర, అవతల ఒడ్డున వ్రజము. మధురను పాలించేవాడు కంసుడు, వ్రజమును పాలించేవాడు నందుడు. కంసుడు కామము అని తెలుసుకుంటమే. అది పరిపాలించు దేశము సంసారి మండలము. వ్రజమును పాలించేవాడు నందుడు, గురువు. ఇతడు ఆనందించువాడు, ఆనందం నొసుంగువాడు. అదే ముముక్షు మండలము. అచ్చటకు కృష్ణుడు చేరవలెను. కంసుడు ఉన్నంతకాలము కృష్ణుడు మధురలో ఉండడు. కృష్ణుడు వచ్చి కంసును చంపి మధురకు నాదుడు అగును. కామము ఉన్నంతకాలము భగవానుడు మన మనసును ప్రవేశించడు. అతడు నందు యశోదుల వద్ద పెరుగుచుండెను. కామము నశించిన తర్వాత మనమున భగవానుడు ప్రవేశించి పాలించును. కాల ప్రభావమును తొలగించుకుంటకు భగవంతుని వహించుటయే సాధనము. వసుదేవుడు కృష్ణుని తలపై దాల్చి నడిచినప్పుడు అతని ఆజ్ఞచే అతని కొరకు నడిచినప్పుడు యమున దారినిచ్చెను. కృష్ణుని కొరకు కృష్ణుని మాట నమ్మి నడిచిన వారిపై కాలము తన ప్రభావమును చూపలేదు. భగవానుడు దిగివచ్చుట మంత్రము ద్వారా. ఆ మంత్రమే భగవానునికి తల్లి, తండ్రి, గురువు. మంత్రము సమాధిలో ఒకడు సాక్షాత్కరించుకొనెను. అతడు ఋషి. ఆ దర్శించిన రూపమును అభివ్యక్తము చేయొచ్చు కొన్ని అక్షరంలో అతని నోటి నుండి వెలువడెను. అది ఏ మంత్రము? అది ఛందస్సు. భగవాన్ని దర్శించిన వాడు వసుదేవుడు. ప్రకాశింపచేసినది దేవకి. వీరిద్దరూ ఋషిఛందము.
వీటిచే ప్రతిపాదింపబడిన దేవత శ్రీకృష్ణ భగవానుడు. ఇది సామాన్యులకు అందుటకు మంత్రరూపముగా ఒక గురువును చేరెను. ఆ మంత్రము యశోద, గురువు నందుడు. ఆ నంద యశోదులు కృష్ణుని పెంచిన తల్లిదండ్రులు. ఇచ్చట పెరిగి అందరి వాడై అందరకు అందినవాడు శ్రీకృష్ణుడు. ఈ రహస్యమును ప్రకాశింపచేయుటకు శ్రీకృష్ణుడుగా భగవానుడు ఆవిర్భవించినాడు. విద్యాప్రదానము చేసిన అవతారము శ్రీకృష్ణ అవతారము. దివ్యమైన వెలుగును ఇచ్చును. అది అంధకార సమయంలోనే ప్రకాశించును. అది ఏ రాత్రి. శ్రీకృష్ణుడు ఆవిర్భవించుటలోని రహస్యము మన జన్మలు చీకటి రాత్రులు. అందు అర్ధరాత్రమున వర్షాకాలమున మేఘావృతమైన కాలమున శ్రీకృష్ణుడు ఆవిర్భవించినాడు. జ్ఞాన ప్రదాత కనుకనే శ్రీకృష్ణుని జగద్గురువు అని కీర్తింతురు. పరమైన తత్వము ఎంతటి జ్ఞానులకు కూడా అందని తత్వము. గురువు మూలముగా మంత్రము ద్వారా ఈ లోకమును భగవాన్ని ప్రేమించడి వాళ్లకు యోగ్యతను చూడక అందును. ఇది ఏ కృష్ణావతార రహస్యము. బ్రహ్మాదులచే స్తుతింపబడినవాడు, చతుర్భుజములతో శంఖచక్రములతో దేవకీ వసుదేవులతో చూడబడినవాడు, తన ప్రభావంచే బంధమును తొలగించినవాడు, ప్రవాహము అడ్డగించగా దారి ఇచ్చినట్లు చేసినవాడు, ఏమియూ ఎరుగని బాలుడిగా యశోద ప్రక్కలో నందుని ఇంట పరుండినాడు. వసుదేవుడు బాలికను తీసుకుని వచ్చి మరలా పాదములకు గొలుసులను తానే తగిలించుకున్నాడు.